బార్ బార్ కి సపోర్టు, బార్ కి రెసిస్టెన్స్ గీసినట్టుంది. ఇన్ని గీతలు గీస్తే ఏది సపోర్టు, ఏది రెసిస్టెన్స్, ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి అని బిగినర్స్కి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ ఈరోజు మనము క్లియర్ చేసేసి ప్రాపర్ సపోర్టు, ప్రాపర్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చార్ట్ మీద అసలు ఎలా డ్రా చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది నిఫ్టీ 50 చార్ట్. మార్కెట్ ఇలా స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి డౌన్ అయింది. సో మార్కెట్ ఎప్పుడైతే ఇలా షార్ప్గా డౌన్ అవుతుందో దాని ముందున్న ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో అదే మనకు రెసిస్టెన్స్ జోన్. లైన్ కాదండి, రెసిస్టెన్స్ జోన్. జోన్ అంటే ఇలా ఒక రెక్టాంగిల్ బాక్స్ని మనము డ్రా చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో డెఫినెట్గా అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్లో వర్క్ చేస్తుంది. సో చూద్దాము. సో ఇక్కడ కింద చూసుకుంటే మార్కెట్ ఇక్కడ డబుల్ బాటమ్ని ఫామ్ చేసి అప్ సైడ్కి మూవ్ ఇచ్చింది. సో ఇక్కడ కూడా ఎప్పుడైతే సపోర్టు ఇలా పైకి షార్ప్గా వెళ్ళిందో దాని ముందున్న రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని మనము డిమాండ్ జోన్ ఆర్ సపోర్ట్గా ఫిక్స్ అవుతాం అన్నమాట. సో ఇప్పుడు మనకు మార్కెట్లో సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి గీసాము. సో మార్కెట్ డెఫినెట్గా ఇక్కడికి వస్తుందా లేకపోతే ఇక్కడనే ఎక్కడైనా సస్టైన్ అవుతుందా అని తెలుసుకోవడం కోసం పార్షియల్ సపోర్టు, పార్షియల్ రెసిస్టెన్స్ అని రెండు ఉంటాయి. సో ఇక్కడ మనకి పార్షియల్ సపోర్ట్ ఏంటి, మార్కెట్ ఇలా డౌన్ అవుతుంది. డౌన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక బయర్స్ క్యాండిల్ ఫామ్ అయింది, గ్రీన్ క్యాండిల్. సో ఇది మనకి టెంపరీ ఆర్ ఇంటర్నల్ సపోర్ట్గా ఉంటుందన్నమాట, సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రాపర్గా మనమైతే సపోర్టు, రెసిస్టెన్స్ని డ్రా చేసుకున్నాం. సో మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ డౌన్ అయిపోయింది అండ్ సపోర్ట్ దగ్గర సస్టైన్ అవుతుంది. సో ఇక్కడ మనం పార్షియల్ సపోర్ట్ అని చెప్పాం కదా, ఇది పార్షియల్ సపోర్ట్ ఆర్ పార్షియల్ రెసిస్టెన్స్. సో మార్కెట్ ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ నుంచి డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ రెసిస్టెన్స్ దగ్గరికి అనేది వెళ్ళింది. సో ఇలా జోన్స్లా గీసుకోవడం వల్ల మనకి చార్ట్ చూడడానికి నీట్గాను ఉంటుంది అండ్ ట్రేడ్స్ ఎక్కడ ప్లాన్ చేయాలి, ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది కూడా కొంచెం క్లియర్గా తెలుస్తుంది. దీని గురించి పూర్తి వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.